ఇయర్స్ నుంచి నేను పెంచుకుంటున్నాను నా జుట్టుని. నేను ఫైనల్‌గా కట్ చేయించుకున్నా ఇప్పుడు. ఐ నో మీ అందరి హార్ట్స్‌ని బ్రేక్ చేసినా నాది కూడా జర అట్లనే ఉంది. బట్ ఇప్పుడు నేను మీకు స్టోరీ చెప్తా అసలు ఏమైంది అని. ఆ రోజు నేను నా ఫ్రెండ్ నక్షు డిసైడ్ అయినాం అనమాట ఇద్దరం హెయిర్ కట్ చేయించుకుందామని. బికాస్ ఎగ్జామ్ వస్తుంది ప్లస్ మెయింటెనెన్స్ కష్టం అవుతుంది అని. ఫస్ట్ దెన్ దాన్ని కూర్చోబెట్టిన చైర్‌లో బికాస్ దాని హెయిర్ కట్ తర్వాత నేను డిసైడ్ అవుతా అని. ఆ టైంలో నేను నా నెయిల్స్ చేయించుకున్నా, నా టో నెయిల్స్ అవన్నీ కట్ చేయించుకున్నా బికాస్ లో మెయింటెనెన్స్ ఉండడానికి. ఆ టైంలో ఇంకా నేను పింట్రెస్ట్‌లో చూస్తుండే ఎట్లా చేయించుకుందాం, ఏం కథ, అసలు లాంగ్ లేయర్స్ చేయించుకుందామా, షార్ట్ చేయించుకుందామా అని. ఇక నా ఫ్రెండ్ హెయిర్ కట్ చూసిన తర్వాత నాకు అనిపించింది భయ్యా ఎవరో అని మస్తు చేస్తున్నారు అని. ఇంకా నేను కూడా వెళ్ళి జల్దీ కూర్చున్నా నేను. అండ్ నాకు ఎంత లెంత్ కావాలి, ఎట్లా కావాలి అని కూడా చెప్పేసిన. అండ్ ఆ టైంలో నా ఫ్రెండ్ వచ్చింది, ది ఓనర్ ఆఫ్ ఐకాన్ లక్స్ సలూన్. సో తను హాయ్ చెప్తుంది అని. తన పేరు మధు. నాకు ఏడ పోయినా ఈ ప్రాబ్లం ఉంటుంది, నాకేమో హిందీ మాట్లాడడానికి రాదు, ఇంకా ఆ భయ్యాకేమో చేసి భయ్యాకేమో తెలుగు మాట్లాడడానికి రాదు. సో ఏదో ఒక వచ్చి రాని హిందీలో నేనైతే కన్వే చేసేసి లాస్ట్ కి దిస్ ఇస్ మై హెయిర్ కట్ గైస్. నేనైతే షాక్ లో ఉండే, షాక్ ఇన్ ద సెన్స్ సి ఐ లుక్ బ్యూటిఫుల్, ఐ నో నాకు నచ్చింది హెయిర్ స్టైల్ అండ్ ఆల్. బట్ లోపల కొంచెం బాధ ఉంటది కదా. ఇన్ని ఇయర్స్ నుంచి నేను లిటరలీ 1.5 year నుంచి అయితే నేను కత్తెర పెట్టలే నా జుట్టు పైన. సో అట్లాంటిది మొత్తం ఇంత లెంత్ నేను కట్ చేసుకున్నా అంటే జర్ర బాధ అవుతుంది. జుట్టే కదా మళ్ళీ పెరుగుతుంది అన్న ఆలోచనతో నేను బయటకు వచ్చేసిన. లెట్ మీ నో వాట్ యు గైస్ థింక్ అబౌట్ దిస్ హెయిర్ కట్.